హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఈఏపీసెట్ 2025 కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ అన్ని లింక్స్ కూడా వచ్చాయి. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత, రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. వీడియో చాలామంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఫేజ్ డేట్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాలి. దాన్నే ప్రాసెసింగ్ ఫీజు అంటారు, కౌన్సిలింగ్ ఫీజు అంటారు. సో రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసుకొని స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని సర్టిఫికేట్ చెక్ చేయించుకోవడానికి వెళ్ళాలి. ఈ డేట్స్ వచ్చేసి 28th 6th నుంచి 7th జూలై వరకు. నెక్స్ట్ ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్న క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 1st to 8th జూలై. వెబ్ ఆప్షన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు క్యాండిడేట్ లాగిన్ ఐడి, ఆర్ఓసి అని ఇస్తారు. ఆ రెండు ఇచ్చిన తర్వాత ఆ రెండు తెచ్చి వెబ్సైట్లో లాగిన్ అయ్యి మనము వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 6th జూలై to 10th జూలై. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చేసి 10th జూలై. సేవ్ చేస్తే వెబ్ ఆప్షన్స్ ఎప్పుడైనా ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రీజ్ చేస్తే మళ్ళీ అవకాశం ఉండదు. ఒక రోజు సేవ్ చేసుకోండి. లాస్ట్ రోజు మాత్రం 10th జూలై రోజు మాత్రం ఫ్రీజ్ చేయండి. మార్క్స్ సీట్ అలాట్మెంట్ ఆన్ ఆర్ బిఫోర్ 13th. ఈసారి సీట్ అలాట్మెంట్ అనేది డిఫరెంట్గా చేస్తున్నారు. మార్క్స్ సీట్ అలొకేషన్ అంటే అందరికీ సీట్ ఇస్తారు. మీకు నచ్చితే జాయిన్ కాండి, లేకపోతే ఎడిట్ చేసుకోండి అనే అవకాశం ఇస్తుంది. అందుకే ఈసారి సీట్ అలాట్మెంట్ అనేది 2 days 3 days ప్రాసెస్ అవుతుంది. మొత్తం 13th నుంచి 15th వరకు. సీట్ వచ్చిన స్టూడెంట్స్ వచ్చేసి 18th జూలై వరకు మీ కాలేజ్లో జాయిన్ అవ్వాలి. అదే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఫస్ట్ ఫేజ్ ఆన్ ఆర్ బిఫోర్ 18th. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ద వెబ్సైట్ వచ్చేసి 18th నుంచి 22nd వరకు. అంటే మాకు సీట్ అలాట్మెంట్ అనేది 5 days ప్రాసెస్ తీసుకుంటుంది. మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్లోనే అందరికి సీట్ వచ్చేటట్టు 2-3 ఆప్షన్లు ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇస్తుంది. ఇది ఫస్ట్ ఫేజ్ డేట్స్. అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ప్రాసెసింగ్ ఫీజు ఏ విధంగా పే చేయాలనేది చూపిస్తా. ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీజు ఎస్సీ ఎస్టీకి ఏమో 600 రూపీస్, అదర్స్కి ఏమో 1200 రూపీస్. క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ పే చేయాలి. మనము ఏ విధంగా పే చేయాలంటే ఇక్కడ చూడండి, నేను వెబ్సైట్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను లింకు. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేస్తారు. ఇక్కడ పే ప్రాసెసింగ్ ఫీజు ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ ఒకసారి చదువుకోండి. ఓసీబీసీకి 1200, ఎస్సీ ఎస్టీకి 600, 7th జూలై లోపు పే చేయాలి. క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ పే చేయాలి. డీటెయిల్స్ మీ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ కనిపించే క్యాప్చా ఎంటర్ చేసి పే ఆన్లైన్ అని చెప్పండి. మీకు ఆన్లైన్ పేమెంట్ గేట్వేకి ఓపెన్ అయిపోతుంది. అక్కడ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఫీజు పే చేయాలి. ఫీజు పే చేసిన తర్వాత మీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి పేమెంట్ సక్సెస్ది చూసుకోవాలి. సక్సెస్ అని వచ్చిన తర్వాత అది ప్రింట్ తీసుకోవాలి. దాని మీద ఐడి ఉంటుంది. అది సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర అయితే యూజ్ అవుతుంది. సో ఒకసారి చూడండి. If you have already paid the fees through the online payment and found transaction failed, use this facility at least 30 minutes after the transaction initiation. సో ఒకవేళ ఎవరికైనా ఫెయిల్ వచ్చిందనుకోండి, మళ్ళీ మీకైతే వర్కింగ్ డేస్లో 3 to 4 వర్కింగ్ డేస్లో అయితే రిటర్న్ వచ్చేస్తుంది. మళ్ళీ పే చేయండి. ఒకసారి పే చేసిన తర్వాత సక్సెస్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. సో పేమెంట్ స్టేటస్ చూసుకున్న తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోండి. స్లాట్ బుకింగ్ అంటే మీరు ఎక్కడికి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ హెల్ప్ లైన్ సెంటర్ని టిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మీరు ప్రాసెసింగ్ ఫీజు పే చేసిన తర్వాత హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఇప్పుడు మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి షో అవైలబుల్ స్లాట్స్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు పే చేసిన తర్వాత మాత్రమే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. లేదంటే అక్కడ చెయ్యరు మీకు. The candidate has to change the category of the student and select available helpline centers, date, time where he or she interested to attend the certificate verification. సో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇక్కడ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత కూడా రిసిప్ట్ తీసుకోండి. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి సెంటర్స్ ఉన్నాయని చూసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్లోనే ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని మీకు ఏది దగ్గర ఉంటే అది ఒకసారి చూసుకోండి. మీకు సిస్టంలో కనిపిస్తూ ఉంటాయి, బట్ మీకు ఏది దగ్గర ఉంటుంది. కానీ అన్ని డేట్స్లో అవైలబిలిటీలో ఉండదు. ఏ కేటగిరీ రావాలో కూడా అక్కడ చెప్పిరు చూడండి. కేటగిరీస్ ఓసీ, డబ్ల్యూఎస్, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీస్ 4 days మాత్రం ఉంటుంది ఆదిలాబాద్లో పాలిటెక్నిక్ కాలేజ్లో 1 to 4th జూలై. ఈ విధంగా మీరు వెళ్ళే ఎప్పుడు అవైలబిలిటీలో ఉందో, ఏ సెంటర్ అవైలబిలిటీలో ఉందో చూసుకొని వెళ్ళండి. సో నెక్స్ట్ కౌన్సిలింగ్కి
సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకెళ్ళవలసిన సర్టిఫికేట్స్: మీ ర్యాంక్ కార్డు, హాల్ టికెటు, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, 6th to ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్ అన్న, బోనాఫైడ్స్ అన్న, కండక్ట్ సర్టిఫికేట్స్ అన్న సేమ్. మీ ఇంటర్ టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఈ కొత్త సంవత్సరం 2025 అయి ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ. ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి తహసీల్దార్ దగ్గర తీసుకోవాలి. ఓసీ క్యాండిడేట్స్, ఓసీ వాళ్ళలో మీ ఇన్కమ్ కనుక తక్కువ ఉంటే ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే మీకు 10% రిజర్వేషన్ అయితే వస్తుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు తీసుకోవాలి. ఎవరైతే ఇన్స్టిట్యూట్లో చదవకుండా ప్రైవేట్లో ఎగ్జామ్ రాస్తారో ఆ స్టూడెంట్స్కి మాత్రమే రెసిడెన్స్ సర్టిఫికేట్ క్యాండిడేట్ ఆ పీరియడ్ ఆఫ్ 7 years ప్రిసీడింగ్ టు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇన్ కేస్ వేర్ ద క్యాండిడేట్ హ్యాస్ నో ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషన్. నెక్స్ట్, నాన్ లోకల్ క్యాండిడేట్స్ కనుక ఉంటే మీరు 10 years తెలంగాణలో ఉన్నట్లు మీ సేవ ద్వారా రెసిడెన్స్ సర్టిఫికేట్ అన్నది తీసుకోవాలి. ఆర్ మీ పేరెంట్స్ ఎంప్లాయర్ అయితేనే ఇక్కడ ఉంటే మీ పేరెంట్స్ ఎంప్లాయర్ సర్టిఫికేట్ అయినా ఓకే. మైనార్టీ వాళ్ళకి ఎస్ఎస్సి టీసీలో కనుక మీకు మైనార్టీ స్టేటస్ ఉంటే మీరు క్రిస్టియన్ వాళ్ళు, ముస్లిం వాళ్ళు మైనార్టీ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే అంటే స్పెషల్ సర్టిఫికేట్, ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్, పిహెచ్సి అట్లాంటివి ఏమైనా ఉంటే మీరు కరెక్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. పిహెచ్సి అయితే సర్టిఫికేట్ ఇష్యూడ్ బై డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు వాళ్ళది కావాలంట. ఇట్లా ఇక స్పెషల్ కేటగిరీ అంటే ఈ పిహెచ్సి, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్ వాళ్ళకి అన్ని హెల్ప్ లైన్ సెంటర్ పనిచేయవు. ఓన్లీ ఒక హెల్ప్ లైన్ సెంటర్కి మాత్రం మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. అది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మసబ్ ట్యాంక్లో మాత్రమే ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. వాళ్ళే స్లాట్ టైమింగ్ ఇచ్చిన టైమింగ్ రోజు మాత్రమే వెళ్ళాలి. 1st to July 3rd వరకు స్పోర్ట్స్ వాళ్ళకి, క్యాప్ వాళ్ళకి ఏ టైం అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో 4th నుంచి 7th వరకు ఎన్సీసీ వాళ్ళకి ఇక్కడ ఇచ్చిన స్లాట్లలో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. 10 to 10:30, 11 to 11:30 అట్లా. 8th July రోజు పిహెచ్సి, ఆంగ్లో ఇండియన్ వాళ్ళకి ఇక్కడ ఉన్నాయి. అయితే ఈ స్పెషల్ పర్సన్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సెకండ్ ఫేజ్లో ఉండదు, ఫైనల్ ఫేజ్లో ఉండదు. ఓన్లీ ఈ ఫేజ్లో మాత్రమే ఉంటుంది. స్పెషల్ పర్సన్స్ తప్పకుండా మసబ్ ట్యాంప్లో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్కి వెళ్ళి మీ సర్టిఫికేట్ అయితే వెరిఫికేషన్ చేయించుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ హెల్ప్ లైన్ సెంటర్లో రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ ఆర్ఓసి అనే ఒక ఫామ్ ఇస్తారు. మీరు ఆర్ఓసి ఫామ్ తప్పకుండా తీసుకోవాలి. మీరు ఏమేమి చెక్ చేయించుకున్నారు అనేది టిక్ పెట్టి ఇస్తారు. అట్లే మనకు వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ ఐడి విల్ బి సెండ్ టు ద క్యాండిడేట్ రిజిస్టర్ మొబైల్ నెంబర్. మీరు ఏ మొబైల్ అయితే పెట్టిరో ఆ మొబైల్ నెంబర్కి లాగిన్ ఐడి వస్తుంది. ఒకవేళ లాగిన్ ఐడి రాకపోతే తప్పకుండా అక్కడే తీసుకొని రండి. లాగిన్ ఐడి లేకపోతే మళ్ళీ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆర్ఓసి లాగిన్ ఐడి అయితే తెచ్చుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.